మరి ఎదురు చూస్తా ఉన్నారు. ఓకే వెంకటరెడ్డి గారు, మీరు అలాగే ఉండండి. మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ నాయకులుగా ఏం చెప్తారు? మొత్తానికి అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఏదో బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే కార్యక్రమాల్లో భాగంగానే ఇట్లా చేస్తున్నారు, అది మునిగిపోయే నావా, బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పి మరి చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు బీజేపీ నాయకులు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి, మీ 90 ప్రేక్షకులకు నమస్తే. మీకు కూడా. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ మునిగిపోయే నావా కాదు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు మునిగిపోయే నావలాగా ఈ రాష్ట్రంలో కనుమరుగు కావడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ పార్టీలు. ఇప్పుడు కవిత గారిని మీరు ఈ పార్టీలు ఒక బూచిగా చూపించడం కోసము, ఆమె పేరును ప్రస్తావించుకుంటూ రాజకీయ పబ్బం గడపడం కోసం మాత్రమే కవిత గారి పేరు ప్రస్తావన చేస్తుర్రు కాంగ్రెస్ బీజేపీ నాయకులు. ఇది మా కుటుంబ సమస్య. జాగృతి అనేది ఈ రోజు కొత్తగా పుట్టింది కాదు. కవిత గారు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా జాగృతిని ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో భాగంగా తెలంగాణ పండుగలను, బోనాలు గాని, బతుకమ్మ గాని, పండుగలను ఒక ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచులు ఏ విధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన పండుగలను, తెలంగాణ పండుగలను వాళ్ళు కనుమరుగు చేస్తుంటే కవిత గారు తెలంగాణ పండుగలను, ఆచారాలను ముందుకు తీసుకొచ్చి ఒక మహిళలను చైతన్యపరిచిన నాయకురాలు కవిత. ఇప్పుడు మా కుటుంబ సమస్య అండి. కవిత గారిది, కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. ఈ కాంగ్రెస్ బీజేపీలకు ఏమి ఇబ్బంది జరుగుతుందని ఆ విధంగా చెప్తే, కాంగ్రెస్ లో ఈ రోజు సీఎం గారికి వ్యతిరేకంగా మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తుంది కదండి. చెప్పండి. బీజేపీలో ఈటెల రాజేందర్ గారికి, బండి సంజయ్ గారికి జరుగుతుంది కదండి, దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు ప్రతి కుటుంబంలో, ప్రతి పార్టీలో చిన్న చిన్న టీ కప్పులు, తుఫాను లాగా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా కుటుంబ పెద్దలు, మా కేసీఆర్ గారు కూర్చొని మాట్లాడుకుంటారు. ఒకవేళ ఎలాంటి సమస్య లేదు, కేసీఆర్ గారు ఎప్పుడైనా చెప్పాడా, కవిత గారు చెప్పిందా, ఎవరన్నా ఫలానా పేరుతోని ఫలానా మా పార్టీలో ఇబ్బందిగా ఉన్నదని చెప్పిందా? ఆమె ప్రస్తావన ప్రతి సందర్భంలో అవసరం ఉన్నప్పుడు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ జాగృతి 2 కళ్ళ లాంటి అని చెప్తున్నది. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నేను పార్టీ పెడుతున్నాను ఎక్కడన్నా ఏ రోజన్నా ప్రస్తావన చేసిందా? లేకపోతే మా నాయకులు కేటీఆర్ గారు కానివ్వండి, అదే విధంగా కేసీఆర్ గారు కానివ్వండి, అదే విధంగా ఇంకా ఏదైనా సీనియర్ నాయకులు కవిత గారికి వ్యతిరేకంగా ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? ఇంకొక సందర్భం ఏం చెప్తున్నారు, కవిత గారికి బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా లేదని చెప్తున్నారు. బీజేపీ పార్టీ గతంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కవిత గారిని అరెస్ట్ చేస్తున్నాం, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నాం, అనేక వీళ్ళు చేసింది ఏంటండి, విచారణలు అని చెప్పి, కమిషన్లు అని చెప్పేసి వాళ్ళు అది చేయడం కోసమే సరిపోతుంది. కానీ వాళ్ళు ఎక్కడన్నా కొండందోవి ఎలుకను పట్టినట్టు కాళేశ్వరం మీద ఒక కమిషను, విద్యుత్ మీద ఒక కమిషను, కేసీఆర్ గారి మీద విచారణ అని చెప్పి, కవిత గారి మీద విచారణ అని చెప్పి, ఈ కార్ రేసింగ్ లో విచారణ అని చెప్పేసి దీని మీద వీళ్ళు కాలం గడుపుతున్నారే గాని వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు, మేము చేసింది ఈ ప్రజలు ఎండగడుతున్నారు, వాళ్ళకు సమాధానం చెప్పలేక మేము ఇచ్చిన హామీలు నిలబెట్టలేకపోతున్నాం, ప్రజల్లో ముఖం చెల్లక ఈ రోజు కవిత గారి పేరును ప్రస్తావించుకుంటూ కాలం గడుపుతున్న నాయకులు ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ నాయకులు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పలేదా అండి, పటాకులు వేలుస్తున్నాయి, బాంబులు వేలుతున్నాయి అని చెప్పేసి. బండి సంజయ్ గారు ఇక చూడు కవిత గారు అరెస్ట్ అవుతుంది, బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అవుతుంది. వీళ్ళు కేవలం బీజేపీ నాయకులు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మోడీ, అమిత్ షా గారు, అదే విధంగా రాష్ట్రంలో బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి కేసీఆర్ గారిని, ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఈ రోజు జాతీయ స్థాయిలో కూడా ప్రతి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకాలు రైతులు గాని, అనేక బడుగు బలహీన వర్గాలకు రైతు బంధు గాని, రైతు బీమా గాని, అదే విధంగా మహిళలకు గాని 200 రూపాయల పెన్షన్ నుంచి 2000 రూపాయల పెన్షన్ చేసినటువంటి గొప్ప నాయకుడు. రైతులకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో 1 ఎకరానికి 10,000 ఇచ్చిన సందర్భం ఏ రాష్ట్రంలో ఉన్నదా? ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇచ్చిండు కాబట్టి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు. ఈ విధంగా కేసీఆర్ గారిని ఏ విధంగా బదనాం చేయాలి? యాదగిరి గారు ప్రజలు నమ్ముతలేరు కాబట్టి
ఈ రోజు కేవలం ఒక చిన్న అవకాశాన్ని చూసుకొని కవిత గారిని మాటను వాళ్ళు రైట్, రైట్. గుర్తుపెట్టుకుంటే యాదగిరి గారు, కవిత గారి గురించి యాదగిరి గారు. ఎలాంటి మీరు ఆలోచించవలసిన అవసరం యాదగిరి లేదు. గారు. మా పార్టీ మా కుటుంబం మేమంతా ఒకటే విధంగా ఉన్నాం. యాదగిరి గారు ఒక మాటకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మొన్న ఏదైతే బీజేపీలో బండి సంజయ్కి ఈటెల రాజేందర్కు జరిగిన లాంటిదే ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డికున్న కవితకు జరిగేది, అంతేనా మీరు అనేది? అది లేదండి, చెప్పిండ్రా బండి సంజయ్. ఇప్పుడు కవిత గారు చెప్పిరా, జగదీష్ రెడ్డి గారి పేరు ప్రస్తావించిరా, జగదీష్ రెడ్డి గారు చెప్పిరా, మా పార్టీలో ఉన్నంత వరకు TRS పార్టీనే, ఇది మీ అంతా మీడియా సృష్టినే, ప్రతిపక్ష నాయకుల సృష్టి. వాళ్ళకి ఎక్కడ ఏ అవకాశం దొరకలేదు కాబట్టి దీన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. యాదగిరి గారు 1 minute మీరు ఆగండి. కవిత గారిని వాళ్ళు కావాలని తిహార్ జైల్లో పెడితే కేటీఆర్ గారు పోలేదా అండి, హరీష్ రావు గారు పోలేదా అండి? మా పార్టీ మొత్తం కవిత గారికి సపోర్ట్ గా లేదా? నో 1 minute మీరు ఆగండి. నేను చెప్తాను. కాంగ్రెస్ బీజేపీ నాయకులు ప్రజలకు పోవడానికి వాళ్ళకు ముఖం లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చింది అన్ని ఢిల్లీ నుంచి రోజొక ఢిల్లీ నుంచి జాతీయ నాయకులను తీసుకొచ్చి ఒక బహిరంగ సభలో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వాళ్ళు పోవడం కోసం ఈ తెలంగాణ అది కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ముఖం చెల్లుతలేదు కాబట్టి ఈ రోజు మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారిని ముందును పెట్టి పాదయాత్ర చేస్తున్నారు. దాని గురించి యాదగిరి గారు కాంగ్రెస్ పాదయాత్ర అవుతుంది, ప్రజాహితంతో పేరుతో చేస్తుంది. రేపు ఢిల్లీకి వెళ్తున్నారు, అందరు కలిసి రైల్లో